స్వామి దయానంద్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పోచమ్మ బస్తీ దేవాలయ ఆవరణంలో మాఘీ గణపతిని ప్రతిష్ఠించడం ఎంతో సంతోషంగా ఉందని పోచమ్మ బస్తీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబర్పేటలో మొట్టమొదటిసారిగా ఈ మాఘీ గణపతిని నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలకు సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. యువత కుల మతకు అతీతంగా ఈ వేడుకలకు జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాఘీ గణనాయుడికి పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంపల్లి రాజు, పంచాల గిరిధర్ గౌడ్, కంచె చంద్రశేఖర్, పంచాల మహేందర్నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నెలకొల్పినటువంటి పోచమ్మ బస్సులో మాఘీ గణపతి అనే విఘ్నేశ్వరుని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని ప్రతిష్ట ఏంటంటే, గణపతి 22వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడ కూడా నెలకొల్పినటువంటిది మాఘీ గణపతిని పోచమ్మ బస్సులో నెలకొల్పి, రానున్న రోజుల్లో ఈ గణపతి బర్త్డేను కూడా అందరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని అంబర్పేట వాసుల తరపు నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా అయితే చేపడుతుందో, ఈ మాఘీ గణపతిని కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఈ యొక్క గణపతిని నెలకొల్పడం జరిగింది. 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ ప్రతి ఇంటి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది. అందరికి ఈ గణపతి ప్రతిష్ట ఏందని అంటే, ఇంట్లో వండినటువంటి వెజిటేరియన్ కర్రీస్ కానీ, వెజిటేరియన్ ఫుడ్ కానీ తెచ్చి అమ్మవారికి స్వామివారికి సమర్పించిన తర్వాత అందరూ కూడా భోంచేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఏంటంటే, ప్రతి పుట్టినరోజుకు ప్రతిరోజు కూడా గణపతికి నైవేద్యం లాగా మధ్యాహ్నము స్వామివారికి పెట్టిన తర్వాతనే ఇళ్లలో భోజనం చేస్తారు. ఆ యొక్క ప్రతిష్ట ఈ గణపతికి ఉన్నటువంటి ప్రతిష్ట. అందుకనే ఈ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో ఫస్ట్ టైం నెలకొల్పినాం కాబట్టి హైదరాబాద్ లోనే మొట్టమొదటిసారి స్వామి దయానంద్ యంగ్ మెన్ అసోసియేషన్ తరఫున మొట్టమొదటిసారిగా నెలకొల్పడం జరిగింది. ఈ 5 రోజులు ప్రతిష్టంగా ఈ పూజలు నిర్వహించి ఈ రోజు స్వామివారిని